అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? అతనిని కలవాల్సిన అవసరం ఏమిటి? కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏమిటి? వారితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వాట్ ఈజ్ ద నీడ్ను ఉపయోగిస్తాం. నీడ్ అంటే అవసరం. వాట్ ఈజ్ ద నీడ్ అంటే అవసరం ఏమిటి? సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే వాట్ ఈజ్ ద నీడ్ ప్లస్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? లేదా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాట్ ఈజ్ ద నీడ్ టు స్పీక్? వాట్ ఈజ్ ద నీడ్ టు స్పీక్? అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? వాట్ ఈజ్ ద నీడ్ టు గో దేర్? వాట్ ఈజ్ ద నీడ్ టు గో దేర్? అతనిని కలవాల్సిన అవసరం ఏమిటి? అతనిని కలవాల్సిన అవసరం ఏమిటి? వాట్ ఈజ్ ద నీడ్ టు మీట్ హిమ్? వాట్ ఈజ్ ద నీడ్ టు మీట్ హిమ్? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటి? వాట్ ఈజ్ ద నీడ్ టు థింక్ అబౌట్ ఇట్? వాట్ ఈజ్ ద నీడ్ టు థింక్ అబౌట్ ఇట్? అందరినీ పిలవాల్సిన అవసరం ఏమిటి? అందరినీ పిలవాల్సిన అవసరం ఏమిటి? వాట్ ఈజ్ ద నీడ్ టు కాల్ ఎవ్రీవన్? వాట్ ఈజ్ ద నీడ్ టు కాల్ ఎవ్రీవన్? కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏమిటి? కొత్త మొబైల్ కొనాల్సిన అవసరం ఏమిటి? వాట్ ఈజ్ ద నీడ్ టు బై అ న్యూ మొబైల్? వాట్ ఈజ్ ద నీడ్ టు బై అ న్యూ మొబైల్? వారితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? వారితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? వాట్ ఈజ్ ద నీడ్ టు టాక్ టు దెమ్? వాట్ ఈజ్ ద నీడ్ టు టాక్ టు దెమ్? ఆమెకు చెప్పాల్సిన అవసరం ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.